లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. శ్రావణ మాసం అనగానే ఎంతో ఆధ్యాత్మిక భావన పొర్లుతూ ఉంటుంది. ఇక శ్రావణ శుక్రవారం వచ్చిందంటే చాలు మహిళలు ఎంతో బిజీ అయిపోతూ ఉంటారు. శ్రావణ శుక్రవారంతో పాటు వరలక్ష్మి వ్రతం అంటే ఇక ఆడవాళ్ల హడావుడి, ఆడవాళ్ల హంగామా ఎలా ఉంటుందో చెప్పడానికి మాటలే ఉండవు. ఇప్పుడు నేను ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎన్బిటి నగర్ లో ఉన్న జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గారింటికి వచ్చాను. వారింట్లో వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది. లోపలికి వెళ్ళి వారింట్లో పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో, అలాగే ఎందుకు ఆవిడ ప్రతి ఏడాది ఇలాంటి పూజలు జరుపుతూ ఉంటారు, పూజలు భక్తి భావంతో ప్రజలతో ఎలాంటి అభిమానం అనేది పెరుగుతూ ఉంటుందనేది తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం రండి. గద్వాల విజయలక్ష్మి గారి ఇంటి లోపలికి వచ్చేసాము. మేడం ఈ రోజు వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా చేశారు. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ముత్తైదువులకి ఇవ్వడం అనేది మన సంప్రదాయం కదా. ఇదిగోండి విజయలక్ష్మి గారు, మేయర్ గారు అందరికి వాయినాలు ఇస్తున్నారు, పసుపు కుంకుమలు ఇస్తూ ఉన్నారు. మేడం తో మాట్లాడి అసలు ప్రతి ఏడాది ఎలా చేసుకుంటారు అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. ఇందాకటి నుంచి చూస్తున్నాను మీ పూజ ఎంతో అద్భుతంగా జరుగుతోంది మేడం. మామూలుగా సాధారణంగా చాలా మంది ఇవాళ వరలక్ష్మి వ్రతం అనగానే వరలక్ష్మి వ్రతం మాత్రమే చేసుకుంటారు. కానీ తెలంగాణలోని కొంతమంది ఇళ్లలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఆనవాయితీ కూడా ఉంటుంది కదా. అవునమ్మా. మీకు కూడా ఎప్పటి నుంచి వచ్చింది మేడం? మాకు ఆల్మోస్ట్ నేను పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తమ్మ వాళ్ళకి సత్యనారాయణ వ్రతము ప్లస్ వరలక్ష్మి వ్రతం ఇది పెద్ద నోము మాకు. సో ఇది లాస్ట్ 35 years నుంచి కూడా నేను చేస్తూ వస్తున్నాను. దానికన్నా ముందు కూడా మా మదర్ కి, అంటే నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరు చేస్తుండే కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా చెయ్యాలా అని ఒక మంచి దీంతో మమ్మీని చాలా ఫోర్స్ చేసి ఇంట్లోపల కూడా నేను చేయడం, అప్పుడు కాలేజ్ డేస్ లో కూడా చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఎలా ఉంటుంది మేడం మార్నింగ్ నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ చూస్తున్నా ఇప్పుడు అమ్మవారిని చూసి మీరే చెప్పాలి ఎట్లుందో. అమ్మవారు పొద్దున్న 5 o'clock కి లేచి అంతా అమ్మవారిని తయారు చేయడమే చాలా సేపు అవుతుంది. కానీ ఈ రోజు అమ్మవారి మహిమ అనుకుంటా నేను యాక్చువల్లీ 10 to 15 minutes లో నేను అంత అలంకరణ అయిపోయింది. మీరే చేశారా మేడం? అవునమ్మా. ఎంత అద్భుతంగా ఉంది మేడం. మేడం ఎక్కడ నేర్చుకున్నారు? ఎవ్రీ ఇయర్ మేమే చేసాం. నేను అఫ్ కోర్స్ నా కజిన్ కూడా ఉంటది, ఇద్దరం కలిసి చేసాం అనుకోండి. చీర మేడం మీరే సెలెక్ట్ చేసారా? ఈ నగలు ప్రతి ఏడాది ఇవే వేస్తారా? అట్లా కాదు, ఇవన్నీ నా నగలు. సో చీరకి తగినట్టు నేను నగలేస్తాను. అలాగా. అసలు మార్నింగ్ ఎన్నింటికి లేచారు? ఎప్పటి నుంచి మొదలు పెడితే? 5 o'clock. సో యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ నేను యుఎస్ లో ఉన్నప్పుడు నేను అదే మా కజిన్ తో చెప్తున్నాను, అసలు నిద్ర కూడా పోయేదాన్ని కాదు. ఎందుకంటే 12 o'clock కి నేను వర్క్ నుంచి వచ్చాక దాని తర్వాత స్నానం చేసుకుని మళ్ళీ వెళ్ళి అన్ని గ్రోసరీస్ తెచ్చుకుని, అప్పుడు అక్కడ ఎవరు ఉండరు కదా హెల్ప్ చేయడానికి, సో మేమే చేసుకోవాలి. సో అప్పుడు నేను అమ్మవారిని అలంకరణ మా అత్తమ్మ ఉండేవాళ్ళు, అఫ్ కోర్స్ తను వంట చేసేవాళ్ళు, నేను మాత్రం అలంకరణ చేసేదాన్ని. మేడం అసలు మీరు ఒక మేయర్ గా ఎంతో బిజీగా ఉంటారు, రోజు అఫీషియల్ మీటింగ్స్ ఎన్నో అటెండ్ అవుతూ ఉంటారు. అయినా కానీ వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి మళ్ళీ ఇంత అద్భుతంగా అలంకరించుకొని అందరు ముత్తైదువుల్ని పిలిచి అసలు ఇంత టైం, మనకు కూడా టైం కావాలి కదమ్మా. ఎంత మేయర్ ఉన్నా మనం కూడా ఒక స్త్రీ, మనం కూడా ఒక అమ్మవారి పూజ అనగానే ఐ బిలీవ్ ఇన్ అమ్మవారు. ఇన్ఫాక్ట్ ఒక అమ్మవారి గుడి కూడా కట్టియడం జరిగింది మా బస్తీ లోపల. సో నేను చాలా అమ్మవారి పూజలు చాలా చేస్తాను. అండ్ ఐ థింక్ మనకు కూడా టైం
టైం కావాలి కదా. అవును. ఎంత మేయర్ ఉన్నా సరే మనం ఒక మహిళ, ఒక వైఫ్, ఒక కోడలు, ఒక కూతురు. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అండ్ ఎస్పెషలీ మా మహిళ మా కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరికీ కూడా అంటే మాకు దొరికేది ఒక టైం అందరు స్పెండ్ చేయడము గానీ కలవడానికి ఇవన్నీ. కాబట్టి ఐ థింక్ ఐ టేక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందాక కూడా చెప్పారు మేడం, మీరు దాదాపు 18 to 20 years వరకు మీరు యుఎస్ లో ఉన్నట్టున్నారు. అయినా కానీ మన కల్చర్ కూడా అసలు దీన్ని మర్చిపోకుండా అక్కడ కూడా చేసుకునేదాన్ని అని చెప్తున్నారు. అవునమ్మా. అసలు ఎలా అనిపిస్తూ ఉంటుంది మేడం, నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఎలా తీసుకెళ్ళాలి మన కల్చర్ ని? తప్పకుండా. అయితే ఇంక ఇప్పుడు మేము కూడా అక్కడ వెళ్ళాము. ఇప్పుడు మా జనరేషన్ అంటే మా కిడ్స్ వాళ్ళు, మా సిస్టర్ కిడ్స్ కానీ ఎవరైనా మేము నేర్పించడమే అదే నేర్పిస్తాం కదా. ఇంట్లో మనం ఆమె ఏం చేస్తుందో ఐ థింక్ పిల్లలు విల్ ఫాలో దట్. ఏదైతే స్త్రీ చేస్తూ వస్తుందో పిల్లలు అమ్మని చూసుకుని నేర్చుకుంటారు. ఇప్పుడు నేను కూడా ఇన్ని పూజలు ఇవన్నీ అంటే మా మదర్ ని చూసి మా అమ్మ పూజ చేయేది తినేది కూడా కాదు. సో అందుకని ఇట్ ఈస్ ద మదర్ హూ టీచర్స్ ద చిల్డ్రన్. సహజంగా మేయర్ గారు ఇల్లు అనగానే పెద్ద పెద్ద వాళ్ళ విఐపీస్, సెలబ్రిటీస్ వస్తారు వాయినం తీసుకోవడానికి కానీ, లేదంటే పసుపు కుంకుమ కోసం, అలాగే తాంబూలం కోసం అని అనుకుంటూ ఉంటారు. కాదు, అందరు కూడా మేడం ఇందాక కూడా చెప్పారు మా బస్తీ వాళ్ళందరినీ పిలుస్తానని. ఆ మాట నాకు చాలా అద్భుతంగా అనిపించింది మేడం. నిజంగా ఎవరు చూసినా గానీ నాలాంటి సామాన్యులే అన్నమాట అందరూ. ఇది నాకు చాలా మంచిగా అనిపించింది మేడం. నేను వీళ్ళతో కూడా మాట్లాడతాను. ఎలా ఉందండి మేడం తో కలిసి ఇలాగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం మంచిగా అనిపిస్తుంది. అక్క బాగా చేసుకుంటది, మమ్మల్ని మంచి చెల్లెళ్ళలాగా చూసుకుంటది. మాకు చీరలు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి మేము వచ్చిందాక పిలుస్తుంది, ఫోన్లు చేసి రండి 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 అని. అవునా? కాదు, రండి రండి అని ప్రేమగా కొట్లాడతారేమో కదా? లేదు, చాలా బాగా చూసుకుంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని. అసలు మేయర్ అన్న ఒక అసలు ఒక ఇది చూపియరు మాతో, ఎందుకంటే సిస్టర్ లాగానే మమ్మల్ని అందరు చాలా బాగా చూసుకుంటారు. కేకే గారు లాంటి ఒక పెద్ద ప్రముఖుని కడుపున పుట్టిన విజయలక్ష్మి గారు అమెరికా లాంటి విదేశాల్లో చదువుకుని ఉద్యోగాలు చేసేసి ఇక్కడికి వచ్చి మేయర్ గా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సామాన్యుల్లో ఒకరిగా ఇప్పుడు ఆవిడ మాట చూస్తేనేమో గట్టిగా అనిపిస్తుంది, కానీ అందులో ఎంత ప్రేమగా అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తూ ఉంటుంది? అక్క బెదిరించినా కూడా మాకు ఏమనిపించదు. మా ఇంట్లో తల్లి వాళ్ళు ఉంటే అట్లనే బెదిరిస్తారు కదా అన్నట్టే అనిపిస్తుంది. మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు, ఏమి అనిపించదు. మంచిగా మీ ఇంట్లో చేసుకొని వచ్చారమ్మా ఈరోజు వ్రతం గాని పూజ అంతా? ప్రతి సంవత్సరము మేయర్ అక్క గారికి మేము హెల్ప్ చేయడానికి వస్తాను. మార్నింగ్ 9 o'clock వస్తాను. నేను అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఆమె దగ్గరే ఉంటాను నేను. యాక్చువల్లీ ఆమె మాకు మేయర్ గారు కాదు, మాకు అక్క. 10 సంవత్సరాల నుంచి మాకు ఒక పెద్ద అక్క, అక్కలాగానే తీసుకుంటున్నాం మేము. ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం రోజు శ్రావణ మాసాల్లో ఎవరైనా తాంబూలానికి పిలిచినా, వాయినానికి పిలిచినా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజు నేను పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని మా పక్కింట్లో వాయినం తీసుకొని మరీ వచ్చాను. మళ్ళీ ఈ రోజు ఇప్పుడు నాకు మేయర్ గారు మళ్ళీ వాయినం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సహజంగా ఎవరింటికి వెళ్ళినా గానీ ఒక ముత్తైదువ తాంబూలం తీసుకోవడానికి, వాయినం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు శనగలు, ఇలాగా ఒక అరటి పండుతో పాటు ఒక రవిక లాంటిది, జాకెట్ ముక్క లాంటిది పెడతారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చీరలు లాంటివి కూడా పెడతారు. మన మేయర్ గారు అయితే ముందుగానే అందరికి ఎవరైతే తను పూజకి పిలవాలనుకుంటారో వారి ఇళ్ళకి చీరలు పంపిస్తారనమాట. చీరలు పంపించి వీటికి బ్లౌజులు కుట్టించేసుకొని మీరు మా ఇంటికి ఆ చీరలు కట్టుకొని రావాలని చెప్తారు. ఎంత ప్రేమ అభిమానం ఉంటే తోటి వాళ్ళ పట్ల ఇలాంటివి చేస్తూ ఉంటారు. మేడం ఎందుకు ఇలా చీరల కల్చర్? నేనైతే ఫస్ట్ టైం విన్నాను. ఒకళ్ళింటికి చీరలు పంపించి అది కట్టుకుంటే అంటే సంతోషం అనిపిస్తుంది కదా. మా అందరికి ఒకటే రకం చీరలు ఉంటాయి. నేను అది కూడా మళ్ళీ డిఫరెన్షియేట్ కూడా చెయ్యను. అందరికి ఒకటే రాగా కలర్ డిఫరెన్స్ ఒక్కటి చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా సేమ్ చీరలు ఇచ్చి సేమ్ అంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అయ్యో నాకు ఈ చీరనా నీకు ఈ చీర. అందుకనే ఇది లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి కూడా అదే విధంగా నడుస్తుంది, అట్లనే ఇస్తా. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ. అరే అక్క అందరిని కూడా ఈక్వల్ గా చూస్తది కదా అన్నది. అండ్ వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడన్నా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా, ఇప్పుడు మేము అందరం కలిసి ఎక్కడన్నా వెళ్ళినా అందరు కూడా సేమ్ ఆ చీరలు కట్టుకుని వస్తారు. అందరు అదే చీరలు కట్టుకొస్తారు. ఏమన్నా ఇట్స్ సో నైస్ అమ్మా. ఎప్పుడు కూడా ముందే చెప్తారు నాకు, అక్క ఈ రోజు అందరం ఈ చీరలు కట్టుకొస్తాము అని.
అంటే ఇప్పుడు రాఖీ విషయం తెలిసిందనమాట. రాఖీ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు మా దగ్గర బాయ్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇట్లా కుర్చీల్లో కూర్చుని కట్టిపించుకుంటారు. ఒక 50 మంది వస్తారు రాఖీ పండగకి. వచ్చి అందరు కూడా నాతో రాఖీ కట్టిపించుకోవాలి. సో మేము అందరం కలిసి వాళ్ళందరికీ రాఖీలు కడతాం. ఆ రోజు కూడా వీళ్ళందరూ ఆ చీరలు కట్టుకుని వచ్చి, సో ఇట్స్ అ వెరీ నైస్. మాకు అదొక అమ్మాయి మేము తీసుకోమమ్మ చీర. అంటే లాస్ట్ 2 years నుంచి అమ్మ వాళ్ళకి ప్రేమనే అంటే గొప్పది. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక హ్యాపీనెస్ గా వాళ్ళు నాతో కట్టిపించుకుంటారు. వాళ్ళకి సంతోషం, నాకు కూడా సంతోషం. అరే ఇంత అభిమానంతో వాళ్ళు వచ్చి నాతో కట్టిపించుకుంటారు అన్నది అదొక సంతోషం. కాదు రివర్స్ లో అడుగుతారేమో అక్క మాకేం లేదా అని. అందుకే మేము లడ్డూలు, గులాబ్ జామున్లు అవి చేపించి రెడీ గుంచుతాం. మామూలుగా శ్రావణ శుక్రవారం గాని వరలక్ష్మి వ్రతం అనగానే మనము అమ్మవారికి చీర పెట్టుకోవాలి, ఏ చీర కొనుక్కుందాం ఏంటి అనిపిస్తూ ఉంటుంది కదా. మీ చీర కూడా ఎంత బాగుందో అసలు కాంబినేషన్. మీ నగలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో. మేడం స్పెషల్ గా షాపింగ్ చేస్తూ ఉంటారా వరలక్ష్మి వ్రతం కోసం? చేయనమ్మా, చేయను. అంటే ఉన్న చీరలే టైం పడుతుంది ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి. అంటే ఇంత హెవీ చీరలు అయితే నేను రోజు కట్టుకోను కదా. సో ఉన్న చీరలే నేను పెద్ద ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం అని ఎప్పుడు కూడా షాపింగ్ చేసుకోను. నా గురించి అని ఎప్పుడు షాపింగ్ చేయాలి. కానీ అమ్మవారికి మాత్రం కొత్త చీర ఉండాలి. ఏదో ఉంటది ఇంట్లోపల ఉన్న చీరలతో, కొత్త చీరలు ఏదో ఉంటాయి, 2-3 చీరలు ఉంటాయి, అదే మేనేజ్ చేస్తాం. కానీ ఇట్లా స్పెసిఫిక్ గా ఎక్కడ టైం ఉంటదమ్మా నేను వెళ్ళి చీరలు కొని. వీళ్ళకి మాత్రం, వీళ్ళందరికి మాత్రం ఒక 1 year బిఫోర్ నుంచి అన్ని కొని రెడీగా పెడతాను. అది మంచిగా అనిపిస్తూ ఉంటుంది, అది పెడతాను. మామూలుగా వరలక్ష్మి అమ్మవారు అనగానే పట్టు చీర ధరించి నగలు వేసుకొని ఎంత అద్భుతంగా కన్నుల పండుగగా కనిపిస్తూ ఉంటారు అమ్మవారు. అలాగే ఆవిడ పండుగ అనగానే కూడా ఆడవాళ్ళు ఎంతో రెడీ అయిపోతూ ఉంటారు, చక్కగా చీరలు కొనుక్కోవడం దగ్గర నుంచి. అలాగా మేయర్ గారు కూడా తనకి షాపింగ్ చేసుకోరంట గానీ తన చెల్లెళ్ళ కోసం మాత్రం షాపింగ్ చేస్తారు ప్రత్యేకంగా. తప్పకుండా మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు పెద్దగా నేను చూడండి. అయితే కేకే సార్ ని నేను ఎన్నో సార్లు కలిశాను ఢిల్లీలో. ఆయన వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది అనమాట, మాట్లాడడం అంతా. అయితే తండ్రి కూతురుగా అనిపిస్తూ ఉంటుందా నాన్న లక్షణాలు నాకు ఇలాంటివి వచ్చాయని? చాలా అనిపిస్తుంది అమ్మా. ఐ థింక్ వెరీ అవుట్ స్పోకెన్. ఇట్లాంటి కొన్ని పర్సనాలిటీస్ ఏదైతే నేను డాడీని వాచ్ చేస్తుంటాను నాకు అనిపిస్తుంది అమ్మా సేమ్ డిట్. అంటే నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు మీరే అన్నారు కదా, చాలా మంది కూడా నన్ను చూడగానే అబ్బా సేమ్ రీమేక్ కేశవరావు నువ్వు అంటారు. సో ఐ ఫీల్ గుడ్ ఇన్ అ వే. ఎందుకంటే మేము లోపల ఏం ఉంచుకోము, ఏది ఉన్నా సరే బయట చెప్పేసేయాలి. కొంచెం కోపం వచ్చినా బయట, ఇప్పుడు మా వీళ్ళు చెప్పినట్టు ఏది ఉన్నా అనేసేయాలి, మళ్ళీ యునో దగ్గర తెచ్చుకోవాలి. లేట్ గా వచ్చాను మమ్మల్ని కూడా అనేసారు నిజంగా. ఎందుకంటే విజయలక్ష్మి గారిని నేను ఇవాళే చూడడం అనమాట. కేకే సార్ ని నేను ఢిల్లీలో ఎన్నో సార్లు కలిసాను, ఆయన కూడా ఇలా మాట్లాడతారు. అసలు ఆవిడ మాట్లాడుతున్నంత సేపటి నుంచి నాకు అదే గుర్తొస్తూ ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది మేడం సార్ ని చూసినట్టు అనిపిస్తుంది. అయితే నాకు ఈ డెకరేషన్ అద్భుతంగా అనిపించింది. అంటే ప్రతి ఇయర్ ఇలాంటిదే చేస్తారు, మారుస్తూ ఉంటారు. డిఫరెంట్ వే, డిఫరెంట్. అంటే లాస్ట్ టైం నేను అంతా వేరే, అంటే నేను థీమ్ పెట్టుకుంటాను ఈ ఇయర్. ఓకే పింక్ అండ్ వైట్ అని నేను ఎందుకో నాకు అనిపించింది ఈసారి పింక్ అండ్ వైట్ వెరీ సటిల్ చేయాలి. ఒకసారి టోటల్ పండుగ వాతావరణం అంత గ్రీన్, యెల్లో, ఆరెంజ్ అట్లా. లాస్ట్ ఇయర్ మేము అట్లనే యెల్లో అండ్ గ్రీన్ థీమ్ పెట్టాను. సో ఎవ్రీ ఇయర్ ఐ థింక్ డిఫరెంట్. అంటే అమ్మవారిని కొంచెం డిఫరెంట్ గా తయారు చేయాలి. అంటే సేమ్ గెటప్ ఉంటది ఎవ్రీ టైం కూడా అమ్మవారు మాత్రం. సో డెకరేషన్ మాత్రం నేను కొంచెం డిఫరెంట్ గా చూస్ చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా. అంటే మనం ఎంత రెడీ అవుతామో అమ్మవారి అలంకారం అనగానే మనకి ఎంత ఉత్సాహంగా అనిపిస్తది కదా. అవును అవును, అఫ్ కోర్స్ నేనైతే చాలా ప్లాన్ చేస్తాను అమ్మవారిని. నేను అంటే నా కోసం అంటే పెద్ద అంత ఆలోచించాను, కానీ అమ్మవారిని తయారు చేయడం మాత్రం ఐ టేక్ మై టైం. అందుకనే నేను రాత్రి పండుకున్నా పడుకోకపోయినా పొద్దునే లేవాలి, ఫస్ట్ అమ్మవారిని అలంకారం చేయాలి. అమ్మవారిని అలంకారం చేసేసి పెట్టుకుంటే నాకు అదొక హ్యాపీనెస్, అదొక తృప్తి. ఓకే, అండ్ స్పెషలీ అందరు ఎప్పుడైతే చెప్తారో అమ్మవారు చాలా కలగుందక్క ఈ రోజు, అమ్మవారిని చాలా బాగా చేశారంటే అదొక సంతోషం ఉంటది కదా. అండ్ బికాస్ హోల్ ఇయర్ నేను వెయిట్ చేస్తాను. ఇంకా అది కాకుండా మాకు ఇది నోము, అఖండ దీపం పెడతాం మేము. సో ఆల్ నైట్ కూడా నేను ఇవాళ మేల్కునే ఉంటాను, ప్రిట్టి మచ్ నేను పండుకోను. బికాస్ దీపం ఎక్కడ కూడా కొండెక్కకుండా లాస్ట్ 30 అక్కడ పైన సో కామాక్షి దీపం అంటే అక్కడ ఆల్ నైట్. రేపు పొద్దున మళ్ళీ నేను కదిపే వరకు కూడా అమ్మవారిది అట్లనే ఉంటది. పొద్దున్నే లేచి మళ్ళీ 5 o'clock కి అంటే చూస్తూనే ఉంటాను, అసలు నేను పండుకోను, అదొక టెన్షన్. సో పొద్దున్న లేచి మళ్ళీ అంతా ఇక్కడ అంతా సాఫ్ చేసి ఇదంతా కొంచెం తుడుచుకుని చేసి మళ్ళీ అమ్మవారిని కదిపించి పూజ చేసి కొంచెం అమ్మవారిని కదిపించాక
అప్పుడు నాకు ఒక రిలాక్సేషన్. మేయర్ ఇక్కడ తుడుచుకుంటాను, నేనే పని చేసుకుంటాను. చేస్తానమ్మా. పని వాళ్ళతో చేయించాలనిపించారా? మేడం ఇక్కడే కాదు, బాబా టెంపుల్ ఉంది, బాబా టెంపుల్ ఆయన స్వయంగా చేస్తారు. వాషింగ్ క్లీనింగ్ అంతా బాబా గుడి మాకు దొరికింది సేవ అంటే అక్క వాళ్ళది. నగర్ లో బాబా టెంపుల్ లేదు, ఇక్కడ పెద్దగా అయ్యాము. మేము వెళ్ళేది పంజాగుట్ట అంటే గౌరీశంకర్ కాలనీ వెళ్ళే వాళ్ళం. అక్క వల్ల మాకు బాబా టెంపుల్ అయింది, కట్టించానమ్మా. 4 years అయిందమ్మా మనం కట్టించా. 4 years 5. అక్కడ ఊడవడం తుడవడం కడగడం అవన్నీ కూడా ఎన్బిటి నగర్ లో ఇక్కడ ఒక సాయిబాబా ఆలయాన్ని కూడా విజయలక్ష్మి మేడం కాస్త నేను కూడా అనేసేలాగున్నాను. విజయలక్ష్మి గారు కట్టించారంట, ఆవిడ దగ్గరుండి కట్టించారు. వాటిలో కూడా అసలు ఎన్నో సేవలు చేస్తారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆవిడ నోటి నుంచి వచ్చిన మాటలు కాదు, నిజంగా వినడానికి కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారిని అడిగినట్టు అక్కని అడిగితే చాలా అయిపోతాయేమో. అంటే అది ఆటోమేటిక్, అది అయిపోయిందమ్మా. నిజంగా చెప్పాలంటే నేను ఇంటెన్షన్ గా అనుకోలేదు. అక్కడ అంత గుడిసెలు ఉండే, ఎంక్రోచ్మెంట్ అయిపోయింది అక్కడ. సో అంత గుడిసెలు ఉండడంతో మళ్ళీ వీళ్ళందరూ కూడా అడగడం ఏమైందంటే ఒక టెంపుల్, కొందరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొందరేమో లక్ష్మీదేవి పెట్టండి. అది ఎందుకు అంటే నేను సాయిబాబా భక్తురాలని, నా హస్బెండ్ అంతా మేమందరం కూడా సాయిబాబా భక్తులం. సో నేను అనుకున్న సడన్ గా థాట్ వచ్చింది సాయిబాబాది కట్టాలా అని. ఆటోమేటిక్ గా బాబానే కట్టిపిచ్చేసుకున్నాడు. పక్కన గోశాల 2 ఆవులతో స్టార్ట్ చేసాము. అదే రోజు హోమం చేసి అక్కడ గోశాల, ఇటు సాయిబాబా టెంపుల్ 2 కూడా అయిపోయి ఈ రోజు ఆల్మోస్ట్ 100 పైన ఆవులు ఉన్నాయి. అండ్ ఇది బాబా టెంపుల్ కూడా మేము దేవుడి దయ వలన అన్నదానం కూడా స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ థర్స్డే కూడా అబౌట్ 500 మంది వస్తారు గుడికి, వచ్చి తినేసి వెళ్తారు ఆఫ్టర్నూన్. సాయిబాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏమన్నా మాతో షేర్? చాలా. నేను లాస్ట్ 35 years నుంచి కూడా, నాకు మా హస్బెండ్ US లో ఉండే అప్పుడు, హీ వాజ్ గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను అప్పుడే పెళ్లి చేసుకుని వెళ్ళాను, 1 year లో వాపస్ వచ్చాను అనమాట. సో నాకు వీసా దొరకట్లేకుండే. అప్పుడు ఎందుకు వచ్చానని 1 year ఇక్కడే స్టక్ అయిపోయాను. సో మా అంకుల్, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ చెప్పారు నాకు, అమ్మ సాయిబాబా బుక్ చదువు, చాలా నీకు చూడు నెక్స్ట్ వీక్ లో రిజల్ట్ వస్తాయి. 3 times నేను అటెండ్ చేస్తే కూడా వీసా రాలేదు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను బుక్ స్టార్ట్ చేశాను థర్స్డే, ట్యూస్డే రోజు మెడ్రాస్ నుంచి వాళ్ళే నాకు కాల్ చేసి కమ్ అండ్ పికప్ యువర్ వీసా అన్నారు. బికాస్ ఐ జస్ట్ క్రైడ్ అక్కడ లాస్ట్ ఆ ఇంటర్వ్యూలో. మై హస్బెండ్ ఇస్ దేర్ అండ్ ఐ హ్యావ్ టు గో, ఇది అది అంటే. ఇన్ఫాక్ట్ అదొక ఎక్స్పీరియన్స్. అండ్ యుఎస్ లోపల బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్సెస్, యుఎస్ లో నేను మా హస్బెండ్ వి స్టార్టెడ్ ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ స్టార్ట్ చేసాము. అపార్ట్ ఫ్రమ్ అవర్ జాబ్స్ ఒక ఇండియన్ స్టోర్ స్టార్ట్ చేసాం. అయితే మేము ఇద్దరం, ఎవరికి కూడా నేను చెప్పలేదు నేను దట్ ఆ రోజు స్టోర్ స్టార్ట్ చేస్తున్నాను అని. నేను, మా హస్బెండ్, పంతులు గారు ఉన్నారు, మేము పూజ చేసాము డోర్ దగ్గర. లోపలికి వెళ్ళబోతున్నాం, సడన్ గా ఒక లేడీ, హ్యాండిక్యాప్ లేడీ, అమెరికన్ వైట్ లేడీ నాకన్నా ముందే వెళ్ళిపోయింది. నేనేమో మనం అనుకుంటాం కదా సాయిబాబా నువ్వు ఫస్ట్ ఉండాలి, నువ్వు ఉండాలి, బ్లెస్ చేయాలి. సో నాకు ఒక్కసారి ఇన్ అ వే ఐ వాజ్ లైక్ కొంచెం అప్సెట్ ఫీలింగ్ అయింది. ఏంటి మాకన్నా ముందు ఆమె వెళ్ళిపోయింది ఏంటి అని. నాకన్నా ముందు వెళ్ళింది, నడిచేసింది. మేము అక్కడ పట్టాలు పెట్టి పూజ చేసా. నన్ను అడిగింది అగరబత్తీలు కొనుక్కోవచ్చా అని వచ్చి అడిగింది. నేను అన్న లేదు, ఇవాళ మేము అమ్మము. అయితే మీకు సాయిబాబా తెలుసా అని అడిగింది. అయితే నేను అన్నాను, యా మేము డిసైపుల్స్. యా నేను ఎప్పుడు చూడలేదు సాయిబాబాని, కానీ నేను పెద్ద డిసైపుల్ అనింది. అనంగానే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏంటి సాయిబాబానే వచ్చి అంటే నా మైండ్ లోంచి అది తీసేసినట్టు అనిపించింది. మళ్ళీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఇన్ని ఇయర్స్ ఉన్నాను, 20 years ఉన్నాను యుఎస్ లో. ఐ నెవర్ సా హర్ ఆఫ్టర్ దట్, నెవర్. హ్యాండిక్యాప్ గా వచ్చింది ఆ అమ్మాయి. అంటే బాబా వచ్చి నేను ఇమీడియట్ గా మా ఫాదర్ కి కాల్ చేశాను. అక్కడ కాల్ చేసి ఇది నాకు అంటే డాడీ అన్నారమ్మా నువ్వు ఎంత బిలీవ్ చేస్తావు కదా సాయిబాబా అని, ప్రాబబ్లీ అది నీకు ఒక జస్ట్ సాయిబాబానే వచ్చిండేమో. బికాస్ షీ సెడ్ నేను చూడలేదు కానీ నేను సాయిబాబా భక్తురాలు అనగానే ఇట్ వాజ్ అండ్ నాకు అనిపించింది నిజంగా సాయిబాబా అంటే ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే ఎవ్రీ థర్స్డే మా హస్బెండ్ అయితే కంపల్సరీ ఈవినింగ్ ఆరతికి వెళ్తారు, నేనేమో ఆఫ్టర్నూన్ ఆరతికి వెళ్తాను. ఎప్పుడు వీలైతే మాత్రం థర్స్డేస్ ఏం పెట్టుకోకుండా మాత్రం నేను టెంపుల్కి వెళ్ళాలా అని అయితే నేను వెళ్తానమ్మా, ఎంత బిజీగా ఉన్నా.
ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కాకపోతే ఈవినింగ్ వెళ్తాం మా హస్బెండ్ తో. మేడం మీరు గోల్డెన్ స్పూన్ బోర్న్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు, వెల్ ఎడ్యుకేటెడ్, అంటే మీరు ఎంతో కష్టపడే ఇవన్నీ సాధించుకుంటూ ఉంటారు. అయినా మీలో ఇంత భక్తి భావం, అంటే భక్తి అనేది జీవితానికి ఎంత అవసరం అంటారు? Very మనల్ని much. ఎలా నడిపిస్తూ ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది? అల్టిమేట్లీ ఇట్స్ గాడ్. ఏదైనా నేను బిలీవ్ చేస్తా. ఐ డోంట్ నో, చాలా మంది ఉంటారు. ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు కొందరు ఉంటారు, అవును. దేవుడు అనేటి నమ్మరు. ఇప్పుడు మా డాడీని కూడా ఈ దీని లోపల తెలుసు తెచ్చేసాను, మీరు- దీంట్లోంచి తెచ్చేసాను. నేను తెచ్చేసారా? అమ్మ చనిపోయాక నేను ఇక్కడ డాడీతో మూవ్ అయ్యాను. సో ఆహా. డాడీ ఎప్పుడు కూడా డాటర్ ఏమన్నా చెప్తా అంటే దేవుడు బాబా మొక్కండి. ఇప్పుడు పూజ చేస్తుంటే వచ్చి కూర్చోబెట్టాను ఇక్కడ, ప్లీజ్ రావాలి మీరు కూర్చోవాలంటే కూర్చుంటారు. సో హీల్ నెవర్ సే నో. ఐ థింక్ సెడ్ అండ్ డన్. ఏది ఉన్నా మన ఫేట్ దేవుడు ఒకడు ఉన్నాడు అని మనం మాత్రం అది నమ్మాలి. ఏది రేపు చేసినా టుమారో యూఆర్ ఆన్సరబుల్ టు గాడ్. ఏది నువ్వు తప్పు చెయ్యి, ఒప్పు చెయ్యి, మంచి చెయ్యి, చెడు చెయ్యి, యూనో ఇక్కడిక్కడ చేసుకోవడం ఒకటైతే, వీళ్ళు మాట్లాడడం అక్క చాలా మంచిదే, బట్ సెడ్ అండ్ గాడ్ నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో నీ ఫేట్ అక్కడే కాబట్టి ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ అమ్మ. నేను చాలా పూజలు చేస్తాను. ఇప్పుడు కాదు, ఫ్రమ్ మై అంటే నేను కాలేజ్ డేస్ ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ చాలా భక్తురాలు ఉండే. బట్ నాట్ ఓన్ మమ్మీ కోసం అనే కాదు, కానీ ఐ ఆల్వేస్ ఏ పూజలు చేయాలన్నా, దివాళీ రాగానే బొమ్మల కొల్లులు పెట్టాలి ఇంట్లోపల, పూజలు చేయాలి. వరలక్ష్మి వ్రతం అమ్మ సెడ్ ఇంట్లో లేదు, మనకు లేదు అన్నా నేను ఐ సెడ్ నో. బతుకమ్మ మేము US లోనే ఆడేవాళ్ళం. మా అత్తమ్మ సైడ్ ఉండేది. బట్ ఇక్కడ అమ్మోళ్ళు అంత పెద్ద ఆడేవాళ్ళు కాదు. ఇప్పుడు మా బస్తీలో మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక 2000 to 3000 మందితో నేను బతుకమ్మ లాస్ట్ 5 years నుంచి బస్తీలో ఆర్గనైజ్ చేస్తాను. సో ఆల్ ద విమెన్ వస్తారు కదా, వాళ్ళకి ఎంత సంతోషం. ఒక డీజే పెట్టి మేము 7 నుంచి 1 o'clock రాత్రి వరకు, మార్నింగ్ వరకు ఆడతాం బతుకమ్మ. పెద్ద కళ్యాణం చేస్తాను, శివ పార్వతి కళ్యాణం. అంటే బస్తీలో ఇప్పుడు NBT నగర్ ఇస్ లైక్ మై హోమ్, నా హోమ్. ఇది నా ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి ఇది మా ఇది. అండ్ అయ్యప్ప పూజ అది చాలా, అది మహాపడి పూజ చేస్తానమ్మా. ఎవ్రీ ఇయర్ డాడీతో మా హస్బెండ్ తో చేపిస్తాను ఆ పూజ. ఎవ్రీ ఇయర్ అక్కడ అయ్యప్ప స్వామిది ఎక్కడైతే మహాపడి పూజ ఆ రోజు జరుగుతా, ఆ రోజు మా బస్తీలో కూడా జరుగుతుంది అనమాట. సో ఆ పూజ కూడా నేను చేపిస్తాను. సెకండ్ అని నాకు ఇష్టం, పూజలు చేయాలంటే ఇష్టము. ఎందుకంటే కేకే సార్ నేను చాలా దగ్గర నుంచి చూశాను, సీతారాములకి సంబంధించి బోనాలు కూడా చెప్పులు లేకుండా అంత పెద్ద మనిషి బోనాలు ఎక్కుతా. నేను 2 బోనాలు ఎత్తుతాం అని చెప్పింది కదా. ఇక్కడ కనకదుర్గమ్మ అది టెంపుల్, వీళ్ళది ఇక్కడ ఒక ఏరియా ఉంటది అనమాట. వాళ్ళది అంటే అందరు ఇల్లులు పెద్దగా అయిపోతున్నాయి, అమ్మవారు ఏదో కిందకి అయిపోయింది, అక్క మంచిగా అనిపిస్తలేదు, ఏది కూడా మంచిగా అవ్వట్లేదు అంటే నేను ఐ జస్ట్ సెడ్ నేను ఈ ఎలక్షన్ లో గెలిస్తే తప్పకుండా అమ్మవారిది ఇది కట్టిపిద్దాము, గర్భగుడి కట్టిపిద్దామని కట్టిపించి, ఇప్పుడు అక్కడి నుంచి ఎట్లా అంటే ముందు మీకు తెలుసు బోనాలు అంటే మన తెలంగాణ ఫెస్టివల్ అక్కడే కట్ చేయాలా, అక్కడే రక్తము, దాంట్లోంచే మనం బోనం తీసుకెళ్లాలి. సో ఐ సెడ్ నో, ఇట్లాంటి థింగ్స్ నడవకూడదు, బయట కట్ చేసుకోవాలి. అందుకే పంతులు గారితో ప్రతిష్ఠ చేపించి, హోమాలు చేపించి, ఒక 3-4 రోజులు హోమం చేపించినామమ్మ. మళ్ళీ పునఃప్రతిష్ఠ చేపించి గర్భగుడి కట్టి, సో దుర్గా మాతది ఆ టెంపుల్, అక్కడి నుంచి బోనం తీస్తాను నేను ఎవ్రీ ఇయర్. మళ్ళీ అక్కడి నుంచి అదొక ఆనవాయితీ ఇయర్స్ నుంచి వస్తున్నాయి. ఇంకా నాకు అదొక సెంటిమెంట్. ఏది నేను చేసినా ఆ గుడి నుంచే చేయాలి, ఆ అమ్మవారి దగ్గర నుంచి చేయాలి. నా ఎలక్షన్ వచ్చినా ఐల్ స్టార్ట్. ఇప్పుడు నాకు సాయిబాబా కూడా, సో సాయిబాబా ఒకటి, ఈ అమ్మవారు ఒకటి, అది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక పోచమ్మ, నల్ల పోచమ్మ గుడి, చాలా ఏజెస్ అంటే మా ఈ బస్తీ పుట్టినప్పటి నుంచి ఆ అమ్మవారు ఉన్నారు, నల్ల పోచమ్మ. సో అక్కడి నుంచి దుర్గామాత నుంచి నల్ల పోచమ్మ వరకు కూడా ఒక బోనం తీసుకెళ్తాను. అసలు మీలో ఇంత భక్తి, ఇంత ఆధ్యాత్మికత ఉందా అనిపిస్తుంది నాకైతే. భలే అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే మనం నెక్స్ట్ జనరేషన్ కి అసలు పిల్లలకి ఎలా రోజువారీ జీవితంలో ఎలా అలవాటు చేయాలి భక్తి, ఆధ్యాత్మికత అనేదాన్ని? అది అలవాటు చెయ్యాలి అని కాదు, ఇట్ షుడ్ కమ్ విత్ ఇన్ యువర్ ఇది. కొందరికి ఉంటది, కొందరికి ఉండదు. ప్రాబబ్లీ వాళ్ళ లోపల ఉంటది, దేవుడికి మొక్కుకోవాలా చెయ్యాలని ఉంటది, కానీ ప్రాబబ్లీ టైమ్ డజంట్ పర్మిట్, ఆర్ వాళ్ళు చూపియరు. కొందరు ఇంట్రోవర్ట్ ఉంటారు, కొందరు ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు. మా లాంటి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రోవర్ట్, అంటే పూజలు చేయడం, అందరిని పిలుచుకోవడం, అది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి. అందరు కూడా ఈ జనరేషన్ కిడ్స్ చెయ్యరు.
వాళ్ళ లోపల ఉన్నా సరే ఐ థింక్ ఇట్స్ ద జనరేషన్ గ్యాప్ అనిపిస్తుందమ్మా నాకు. మనం చెప్పేది చెప్తాం అఫ్ కోర్స్. ఇప్పుడు మన పిల్లలు వీళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేర్ ఆల్ ఎడ్యుకేటెడ్, బీటెక్లు ఇవి అవి చదువుతున్నారు. వీళ్ళు చేసినంత పిల్లలు చేయకపోవచ్చు, ఈ పిల్లలు చేసినంత నెక్స్ట్ జనరేషన్ చేయకపోవచ్చు. బట్ సెకండ్ అని అందరికి తెలుసు. ఒక మనం యునో మన అమ్మ పూజ చేస్తుంది, మనం కూడా కూర్చొని అట్లీస్ట్ మొక్కుకోవాలా అని ఉంటది కదా. దే హ్యావ్ దాట్ బట్ దే డోంట్ షో ఇట్. అది కరెక్టే. అయితే మీరు అసలు ఈ రోజు 5ంటికి లేచాను అని చెప్పారు. అంతా శుభ్రం చేసుకోవడం, అమ్మవారి అలంకారం, ఒకవైపు సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకొక వైపు వరలక్ష్మి వ్రతం, వచ్చిపోయే వాళ్ళకి తాంబూలాలు వాయినాలు ఇవ్వడం, సాయంత్రం వరకు కూడా ఇదంతా రాత్రి వరకు అమ్మా, రాత్రి 10:30 వరకు. మళ్ళీ పైగా నిద్రపోను, అఖండ దీపాన్ని నేను వెలిగించుకుంటానంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత శక్తి? ఇదన్నీ అయిపోయిన తర్వాత రేపు ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ నేను చెప్పాలంటే వీళ్ళందరూ కూడా నాకు హ్యావ్ ద ఏజ్ అమ్మా. వీళ్ళందరూ నేను ఎప్పుడు అదే చెప్తా, అక్క ఏంటి నీకు అంత ఎనర్జీ ఎక్కడ వస్తుంది అంటే కొన్ని టిప్స్ ఇస్తా ఉంటా. అంటే వి మీట్ వెరీ ఆఫెన్. అయితే చెప్తా ఉంటాను, మీరు ఇంకా అంటే ఒకళ్ళు నడవడానికి ఎలక్షన్ టైంలోనే వీళ్ళ కథలు చెప్తా. నేనేమో పైకి ఫాస్ట్ గా ఎక్కేస్తాను మెట్లు, ఒకళ్ళు కాళ్ళు నొప్పి, ఒకళ్ళు అక్కడ ఎక్కడో దూరం ఉంటారు. అంటే ఐ సీ దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్ దెమ్, యు హ్యావ్ టు బి యాక్టివ్ ఎనఫ్. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకవేళ మనం తలుచుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. అదే నేను చెప్తాను, యూ షుడ్ థింక్ పాజిటివ్. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ డూ ఇట్. అబ్బా లేదు నాతో కాదు అనుకుంటే కాదు. దట్స్ వాట్ ఐ కీప్ టెల్లింగ్. అసలు ఈ లేడీస్ అందరు కూడా ఇంట్లోనే ఉండేవాళ్ళు అసలు సగం మంది. అసలు బయట మేము వచ్చాక వీళ్ళందరూ బయటకు రావడం మొదలు పెట్టారు. ఏంటి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారిని ఏం కోరుకున్నారు? అమ్మ నేను ఒకటే కోరుకుంటా, ఫస్ట్ అందరు హెల్త్ బాగుండాలి. అందరు మా బస్తీలో కొట్లాంటలు ఫస్ట్ ఉండకూడదు, అందరం పీస్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే బస్తీ అనగానే దెర్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎప్పుడు ఎవరితోనో ఒక గ్రూప్ కొట్లాట. నేను అదే నిన్న కూడా కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. సో ఐ ఆల్వేస్ థింక్ మనం అందరం ఒకటే. సెడ్ అండ్ డన్ పాలిటిక్స్ ఎప్పుడు ఆడతాము, ఎప్పుడు ఆడాలి మనము. ఎలక్షన్స్ టైంలో అందరు డిఫరెంట్ పార్టీస్ ఉంటాయి, కానీ దాని తర్వాత ఇది ఒక చిన్న బస్తీ. ఆ బస్తీలో మనం అందరం ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ నేను కృష్ణవేణిని చూడాలి, మీనాని చూడాలి, మధుని చూడాలి, అందరిని చూసుకోవాలా, మనం మాట్లాడుకోవాలా, నవ్వుకోవాలా, వెళ్ళిపోవాలి, అంతే. దట్స్ ఆల్ ఐ ఫీల్. ఐ సెడ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అనుకుంటానమ్మా. అండ్ అందరు కూడా ఏ ప్రాబ్లం లేకుండా దే షుడ్ జస్ట్ అంటే బస్తీ అనగా నాట్ ఎవ్రీబడి ఒక స్థాయిలో ఉండరు. కొందరు కష్టపడతారు, కొందరు పిల్లలకి వాళ్ళు ఎంత కష్టపడి చదివిపించుకుని ఈ రోజు ఆ పిల్లల్ని సెటిల్ చేసినాక యూ డోంట్ నో వాళ్ళు వీళ్ళని చూస్తారా లేదా. సో ఐ ఓన్లీ ప్రే దట్ ఆల్ మై కార్యకర్తలు ఇక్కడ నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళు ఫస్ట్ హ్యాపీగా ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు హ్యాపీగా చూస్తారు. నేను అసలు విజయలక్ష్మి అది కూడా వాళ్ళు అంటారు, మనం అందరం కలిసి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉందాం అక్క అంటారు వాళ్ళు. ఒక నేను కట్టిస్తే అందరి తర్వాత వాళ్ళందరూ కూడా నాతోనే అక్కడ ఉంటారంట. అసలు ఓల్డ్ ఏజ్ హోమ్ అవసరమే లేకుండా మన ఇళ్ళని తీర్చిదిద్దుకుందాం అని ఆలోచించవచ్చు కదా. ఈ జనరేషన్ ఇస్ సో డిఫరెంట్ అమ్మా. దిస్ జనరేషన్ ఇస్ సో డిఫరెంట్ బికాస్ మేము చూస్తున్నాం, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఇప్పుడు మా జనరేషన్ వరకు కూడా ఈ జనరేషన్ అంటే వీళ్ళు నాకన్నా చాలా చిన్నోళ్ళు, కానీ నేను ఏమన్నా అంటే ఆ రెస్పెక్ట్, అరే అమ్మ, ఆ ప్రేమ, అమ్మ నాన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు ఇక్కడ వరకు ఆగిపోయిందేమో అని అనిపిస్తుంది కొంచెం. నెక్స్ట్ వీళ్ళ పిల్లలు కొంచెం, బట్ నెక్స్ట్ జనరేషన్ వి డు నాట్ ఈవెన్ నో, వి డు నాట్. మేము చూస్తున్నాం కదా లైవ్ బస్తీలలోనే చూస్తున్నాము. నా దగ్గరికి వచ్చే కేసెస్ కూడా అట్లాంటివే. సో అందుకనే వీళ్ళందరికి కూడా అదొకటి ఉంటది, మేము హెల్దీగా ఉన్నంత వరకు మాకు చూస్తారేమో, దాని తర్వాత ఎట్లుంటుందో nobody knows but I think when we are strong enough I think everything will work out fine. ఎమ్మెల్యే అక్క ఏదో అయ్యేలాగే ఉన్నారు నాకైతే. ఏదైనా జరగచ్చు, ఎందుకంటే మహిళలకు ఈ రోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి శక్తివంతమైన, ఇలాంటి ప్రేమ హృదయం కలిగిన మహిళలకి నిజంగా వెనక నిలబడే వాళ్ళు చాలా ఉంటాయి అన్నమాట. ఆ దేవుడి ఆశీస్సులు లాంటివి, ప్రజల ఆశీస్సులు లాంటివి, అభిమానం లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. మొత్తానికి నేను ఒక ఇంటర్వ్యూ చేద్దాం, వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో మేయర్ గారి ఇంట్లో అని వచ్చాను. మేడం మేడం అనుకుంటూ మొదలైన నేనే అక్క అక్క అంటున్నాను. మొత్తానికి నన్ను కూడా ఆకట్టేస్తున్నారు అక్క మీ ప్రేమతో. థ్యాంక్ యూ so much.